హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 39 పాయింట్స్ తోటి 50,382 దగ్గర మనకు క్లోజ్ అవ్వడం జరిగింది. ఎస్టర్డే ఏదైతే మనం అనుకున్నామో ఈ లెవెల్ అనేది 50,500 లెవెల్ అనేది క్రాస్ చేసి పైన సస్టైన్ అయితే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాం. బట్ ఒకవేళ డౌన్ సైడ్ రావాలంటే ఈ 50,200 లెవెల్ అనేది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వస్తుందని అనుకున్నాం. బట్ ఈరోజు మార్కెట్ అనేది ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. అంటే ఒక సైడ్ వేస్ మార్కెట్ అంటే ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే రేపు మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అండ్ ఈ సపోర్ట్ లైన్ అనేది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ రావడానికి అనేది ఛాన్సెస్ ఉంది. సరే 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఈరోజు ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది కనబడుతుంది. క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్లోనే మొత్తం మనకు మార్కెట్ ఈరోజు మొత్తం మనకు ఈ రేంజ్లోనే ఉండిపోవడం జరిగింది. సో మనకు ఈ లెవెల్లో ఉండిపోవడం జరిగింది. ఒకవేళ రేపు మార్కెట్ ఈ లెవెల్ ఈ 50,500 లెవెల్ అనేది బ్రేక్ అంటే అప్ సైడ్ ఓపెన్ అయితే మాత్రం మనకు అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లోనే మనకు ఈ ఫ్లాట్ రేంజ్లోనే ఓపెన్ అయితే ఇక్కడ మళ్ళీ కొంచెంసేపు కన్సల్టేషన్ అయిపోయి మనకు ఆఫ్టర్నూన్ టైంలో మనకు బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ 50,500 లెవెల్ అనేది బ్రేక్ ఇస్తుందో మనము అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ ఓపెన్ అయితే మాత్రం అంటే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది మనకి ఈ 50,200 ఈ లెవెల్ అనేది మనకి ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనకు డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఈ లెవెల్లోనే మళ్ళీ ఇక్కడ నుండి కన్సల్టేషన్ మళ్ళీ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనేది మనకు చూస్తే ఒక అప్ ట్రెండ్ అనేది కనబడుతుంది. సో అప్ ట్రెండ్లో ఎప్పుడు మళ్ళీ ఏంటంటే డైరెక్ట్గా మనము డౌన్ సైడ్ చూడద్దు, అంటే మనము ఫాల్ సైడ్ చూడద్దు. ఎందుకంటే ఇది అప్ ట్రెండ్ వెళ్తుంది కాబట్టి మార్కెట్ అనేది ఇట్లా స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది కాబట్టి మనకు ఈ ప్యాటర్న్లో మనకు మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మనకు ఈ లెవెల్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఎప్పుడైతే ఈ లెవెల్ ఈ 50,200 లెవెల్ కింద సస్టైన్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఈ 50,000 లెవెల్ వరకు రావడానికి అనేది ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ 49,800 ఈ లెవెల్ అనేది నెక్స్ట్ ఈ సపోర్ట్ లెవెల్గా పనిచేస్తుంది. ఒకవేళ ఈ రేంజ్లోనే మనకు ఫ్లాట్ను ఓపెన్ అయితే మాత్రం మనకి ఈ కన్సల్టేషన్ అయ్యి ఐదర్ అప్ సైడ్ కానీ లేకుంటే డౌన్ సైడ్గా రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. ఒకసారి నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే డే ఫ్రేమ్లో చూద్దాం. డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఎస్టర్డే ఏదైతే మనం ఒక ప్యారలల్ ఛానల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్గా ఒక ప్యారలల్ ఛానల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది కదా. ఆ ప్యారలల్ ఛానల్ నుండి మనకు అది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేసి మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఎస్టర్డే ఏంటంటే ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేసి మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఒకవేళ ఇది బ్రేక్ చేసి ఈరోజు పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం. బట్ ఏంటంటే ఈ లెవెల్ నుండి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ రిటేస్ట్ తీసుకొని స్లో అండ్ స్టడీగా మళ్ళీ కిందికి వస్తే మాత్రం ఫాల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. లేదంటే ఒకవేళ ఈ లెవెల్ అనేది మళ్ళీ బ్రేక్ చేసి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఈరోజు స్లోగా డౌన్ సైడ్ రావడం జరిగింది. మార్నింగ్ అవర్లో మనం చూస్తే ఒక బిగ్ క్యాండిల్ అంటే ఈ లెవెల్ నుండి మనకు ఏదైతే ఈ లెవెల్ ఉందో మనకు ఆ లెవెల్ నుండి ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ నుండి మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. అంటే కంటిన్యూస్లీ ఫాలో అవ్వడం జరిగింది. ఇది మేజర్ అంటే ఇక్కడ మేజర్ సపోర్ట్గా ఉంది కదా ఈ 23,550 570 ఈ లెవెల్ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఒకవేళ రేపు మనకు నిఫ్టీ అనేది మనకు అంటే పొజిషన్ సైడ్ అనేది కనిపించట్లేదు మనకు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మనకు అప్ సైడ్ చూపెడుతుంది,
బట్ నిఫ్టీలో అనేది ఏంటంటే డౌన్ సైడ్ చూపెడుతుంది. అంటే డౌన్ సైడ్ రావడానికి ఈ ఛానల్ అనేది బ్రేక్ చేసే వరకు మనకి ఇది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది తక్కువ. సో రేపు మనకు నిఫ్టీ అనేది ఈ లెవెల్లో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి స్లో అండ్ స్టడీగా మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళి ఇది బ్రేక్ చేసి ఛానల్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ ఇదే రేంజ్లో ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లో మనకు ఒకవేళ ఈ రేంజ్ అంటే ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే మాత్రం ఫాల్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ సైడ్ అంటే ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం ఈ సైడ్ వేస్ ఉండి అయితే డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే ఇది కంటిన్యూస్లీ మనకు అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. లాస్ట్ 2 days నుండి ఏంటంటే డౌన్ సైడ్ వస్తుంది. మార్కెట్ అనేది చూస్తే స్లో అండ్ స్టడీగా మనకు డౌన్ సైడ్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మనకు ఇది మేజర్గా ఈ ప్యారలల్ ఛానల్ ఉంది కదా, ఇది బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఈ రేంజ్లోనే ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ 23,550 లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మనకు డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ అండి. ఒకసారి ఈరోజు స్టాక్ ఆఫ్ ద డే చూద్దాం. స్టాక్ ఆఫ్ ద డే చూస్తే మనకు సినోస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. ఇది అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకు మన 30th December రోజు మనకు IPO లిస్టెడ్ కావడం జరిగింది. సో కంటిన్యూస్లీ ఫాల్ కావడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ మొత్తం మనకు ఫాల్ జరిగింది కాబట్టి. సో ఫాల్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. సో ఈరోజు అబ్జర్వ్ చేస్తే మనకు విత్ వాల్యూమ్స్ తోటి అంటే 8 million తోటి మనకి ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇది ఒకవేళ ఇది బ్రేక్ చేయడం జరిగింది అంటే విత్ వాల్యూమ్స్ తోటి ఒకవేళ రేపు బ్రేక్ చేస్తే మాత్రం విత్ వాల్యూమ్స్ తోటి మనకు అప్ సైడ్ వెళ్ళడానికి పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చార్ట్లో సో ఇది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఇది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే మాత్రం మనము ఇది బ్రేక్ చేస్తే మాత్రం మనకి ఇది సపోర్ట్ లెవెల్గా పనిచేస్తుంది ఈ ఛానల్ అనేది. ఇది రేపు దీనిపైన సస్టైన్ అయితే మాత్రం మనకు అప్ సైడ్ పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దీని యొక్క Q3 రిజల్ట్స్ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు అంటే Q3 రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అందుకే ఏంటంటే ఈరోజు అంతా మూవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈరోజు Q3 రిజల్ట్స్ అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. Q3 రిజల్ట్స్లో మనకు December 2023లో 79 ఉంటే December 2024లో 103 crores వెళ్ళడం జరిగింది. సో ఎక్స్పెన్సెస్ అంతా లేదు అంటే 64 crores నుండి 77 crores మాత్రమే పెరగడం జరిగింది. ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే 15 crores నుండి 26 crores ఇంక్రీజ్ రావడం జరిగింది. అలాగే OPM పర్సెంటేజ్ చూస్తే 19% నుండి 25% అనేది అంటే చాలా ఇంక్రీజ్ రావడం జరిగింది. అలాగే PBT చూస్తే మనకి ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే 10 crores ఉండే December 2023లో, బట్ ఇప్పుడు ఏంటంటే 20 crores వెళ్ళడం జరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 7 crores నుండి 16 crores అనేది ఇంక్రీజ్ రావడం జరిగింది. అంటే దీని యొక్క అంటే Q3 రిజల్ట్స్ అనేది బాగున్నవి. అలాగే ఇక్కడ మనము ఇయర్లీ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే సేల్స్ అనేది కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మార్చ్ 2022లో మనకు 14 crores ఉంటే మార్చ్ 2023లో 35 crores ఉండి మార్చ్ 2024లో 215 crores ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే మ్యాసివ్ ఇంక్రీజ్ అని చెప్పచ్చు ఇది. అలాగే 12 crores నుండి 173 crores వెళ్ళడం జరిగింది. అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది కూడా 2 crores to 13 crores 13 to 42 crores అనేది మ్యాసివ్ ఇంక్రీజ్ అనేది కావడం జరిగింది. నెక్స్ట్ PBT ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే 1 crore to 12 crores 12 to 25 crores వెళ్ళడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెప్టర్ డేస్ అనేది కూడా 228 crores నుండి 191 crores అంటే డిక్రీజ్ కావడం జరిగింది. ప్రమోటర్స్ హోల్డింగ్స్ వచ్చేసి 45 అంటే ఆల్మోస్ట్ 46% ఉంటే FIIs వచ్చేసి 4.25% ఉంటే DIIs 11.77%, పబ్లిక్ వచ్చేసి 38% ఉన్నాయి. అంటే ఇది ఫండమెంటల్ అంటే మనం చార్ట్ పరంగా చూసినా లేకుంటే
ఫండమెంటల్లీ చూసినా ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ కంపెనీ. సో Q3 రిజల్ట్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.